అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, ఇదే మాట గడిచిన కొన్ని నెలలుగా చంద్రబాబు వినిపిస్తున్నారు. క్వాంటమ్ వ్యాలీ ద్వారా అమరావతి రూపురేఖలే మారిపోతాయి అంటూ చెప్పుకొస్తున్నారు. క్వాంటమ్ వ్యాలీ రాకతో మొత్తం అమరావతి భౌతవ్యం పూర్తిగా మారిపోతుందనేటువంటి సంకేతాన్ని ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా అసలు క్వాంటమ్ వ్యాలీ అన్నది దేశంలోనే తొలిసారిగా అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతిలో ఏర్పాటు చేయబోయే క్వాంటమ్ వ్యాలీ దేశానికే ఒక దిక్సూచిగా, ప్రపంచానికే ఒక మార్గదర్శిగా ఉండబోతుంది అనేటువంటి రీతిలో ప్రచారం చేసుకుంటున్నారు. ఏకంగా మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు కూడా అమరావతికి వచ్చి 4000 SFTల విస్తీర్ణంలో ఒక చిన్న భవనాన్ని కట్టి అక్కడే క్వాంటమ్ వ్యాలీ పెట్టేస్తాయి అనేటువంటి రీతిలో కథనాలు కూడా మనం చూసాం. ఇలాంటి తరుణంలో ఇప్పుడు కర్ణాటక నుంచి చంద్రబాబుకి జలక్ తగిలింది. కర్ణాటక ఇప్పటికే చంద్రబాబు, నారా లోకేష్ తీరు మీద తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉంది. ముఖ్యంగా ఏరోస్పేస్ సెంటర్ కోసం భూములు కేటాయింపులు రద్దు చేసినటువంటి వెంటనే ఆంధ్రప్రదేశ్కి రండి, మేము భూములు ఇస్తాం అన్నట్టుగా నారా లోకేష్ కవ్వించే ప్రయత్నం చేశారు. కర్ణాటక నేతల్ని గిల్లేందుకు ఆయన యత్నించారు. దీని మీద కర్ణాటక నేతలు కాసింత కంటగింపుతో ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. అదే తరుణంలో చంద్రబాబు ధోరణిని సహించలేనటువంటి కర్ణాటక నేతలు తాజాగా సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. కర్ణాటక మంత్రి నేరుగా రంగంలోకి దిగి చంద్రబాబు చేస్తున్న ప్రచారం అంతా బూటకం, చంద్రబాబు చెప్తున్న మాటల్లో వాస్తవం లేదు, చంద్రబాబు ప్రచారం అంతా హంబక్ అనేటువంటి అంశాన్ని స్పష్టం చేసేందుకు ప్రయత్నం చేశారు. చాలా ఆసక్తికరం. దేశంలోనే మొదటిసారిగా క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో పెట్టబోతున్నట్టుగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటుంటే చంద్రబాబు గాలి తీసేసేందుకు కర్ణాటక నేతలు ప్రయత్నం చేస్తున్నారు. ఆశ్చర్యకరంగా ఇప్పటికే కర్ణాటకలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటైందని, క్వాంటమ్ కంప్యూటింగ్ ఇప్పటికే కొన్ని నెలల కిందటే అక్కడ రంగంలో ఉందని, అక్కడి నుంచి యాక్టివిటీ కూడా నడుస్తోందని చాలా క్లియర్గా ఆధారాలతో సహా వెల్లడించేశారు. దాంతో ఇప్పుడు చంద్రబాబు పరువు పోయినట్టుగా అయింది. వాస్తవానికి చంద్రబాబు అంతా తానే, అన్నీ నేనే, ఏదైనా నా వల్లే, ఎక్కడున్నా నా వల్లే అనేటువంటి రీతిలో చెప్పుకునే దానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా అతి ప్రచారం ఆయన కొంప ముంచేస్తుందా అనే సందేహం ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీలో మరోసారి కనిపిస్తోంది. క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా సర్వం మారిపోతుంది, ఇంకా మొత్తం అభివృద్ధికి ఆనవాలైపోతుంది, ఇక గతంలో హైటెక్ సిటీ మాదిరిగా ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ ఉంటుంది, ఇట్టా సాగుతోంది చంద్రబాబు ప్రచారం. కానీ అవన్నీ వాస్తవం కాదని, ఇప్పటికే కర్ణాటకలో క్వాంటమ్ కంప్యూటింగ్ నడుస్తోందని, అది అనేక రకాలుగా అందుబాటులో ఉందని, ఇతర అవసరాలకు కూడా దాన్ని వినియోగిస్తున్నారని ఇట్లా అధికారికంగా కర్ణాటక రాష్ట్ర మంత్రి వెల్లడించే ప్రయత్నం చేయడం చంద్రబాబుకి చాలా చాలా పెద్ద తలనొప్పిగా తయారే అవకాశం కనిపిస్తుంది. చంద్రబాబు మాటలకి వాస్తవానికి పొంతం లేదని, ఆయన చెప్పిన దానికి అసలు విషయానికి ఏమాత్రం పోలికే ఉండదని మరోసారి రుజువవుతున్నటువంటి ఈ అంశం ద్వారా చంద్రబాబు దేశవ్యాప్తంగా తన గౌరవాన్ని తనే మంటగలుపుకున్నట్టుగా స్పష్టమవుతుంది. ఆయన ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుందని, ఆయన ఏం చెప్పినా అదే వాస్తవం అవుతుందని అనుకుంటే అది సాధ్యం కాదన్నట్టుగా కర్ణాటక మంత్రి తెల్లం చేశారు. మరి ఇప్పటికైనా చంద్రబాబు ఇలాంటి అంశాల్లో జాగ్రత్త వహిస్తారా? అతి జాగ్రత్త పాటించకపోతే ఇలా అబాసుపాలయ్యే ప్రమాదం ఉంటుందన్నది గ్రహిస్తారా? లేకుంటే ఇంకా ఇప్పటికీ అంతా నా వల్లే, అన్నీ నేనే, అది నేనే, ఇది నేనే, ప్రతిదీ నేనే అనేటువంటి పందానే ఆయన కొనసాగడానికి నిర్ణయించుకుంటారా?